2023 మధ్య కొన్న వాహనాలు ఇక E20 పెట్రోల్ వాడేటప్పుడు ఒకటి మైలేజ్ తగ్గుతుంది, లోపల కొన్ని పార్ట్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్నది. ఓకే, ఉంటుంది. మరి దానికి సరే ఇప్పుడు ఇలా జరుగుతుంది, మనం దీనికి ఇన్సూరెన్స్ కంపెనీలు మరి రెస్పాండ్ అవుతాయా? ఎందుకంటే మనం ఇన్సూరెన్స్ చేసుకుంటాం, మీరైనా నేనైనా ఒక కారు 2 వీలర్ కొంటున్నాం, ఇన్సూరెన్స్ అనేది మస్ట్. మరి ఇప్పుడు ఈ విధంగా E20 వాడకం వల్ల 2023 ముందు 2011-23 మధ్య వాడే వాహనాలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళు ఏమన్నా పాజిటివ్ రెస్పాండ్ అవుతారా? ఇన్సూరెన్స్ వాళ్ళు ముందే చెప్పేశారు మాకు దీంతో సంబంధం లేదని. ఓకే, వాళ్ళకు దీని క్లెయిమ్ ఇవ్వమని చెప్పేశారు. గవర్నమెంట్ కూడా ఇవ్వదు. ఓకే, దీనికి అటువంటి ఇది ఏమి ఇవ్వదు కాబట్టి ఇంకా ప్రజలు ఈ విషయంపై ఎప్పటికప్పుడు ఈ మెకానిక్ సంప్రదించుకోవడం ద్వారా చేసుకుంటుండాలి. మరి చూద్దాం గవర్నమెంట్ ఏమన్నా ఈ దీనికి ఏమైనా సబ్స్టిట్యూట్ మెకానిజం మోటార్ కానీ ఏమైనా ఇస్తుందేమో మనం వేచి చూద్దాం. ఇంకా నెల టైం ఉంది కదా. ఎందుకంటే ఇదే ఇష్యూ మీద సుప్రీంకోర్టు కూడా చాలా మంది వెళ్ళారు, బట్ సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో నేను జోక్యం చేసుకొని చెప్పేసింది. అవును, కాబట్టి ఇప్పుడు ఇన్ని మిలియన్ల బండ్లు ప్రమాదములు ఉన్నాయి కాబట్టి మామూలు తక్కువ సార్ నెంబరు. కాబట్టి బహుశా వీళ్ళందరికి కోసము ప్రభుత్వం ఏమైనా తప్పనిసరిగా వాళ్ళకి ఏదో మార్గం చూపించి వీళ్ళని రక్షిస్తుంది, ఏమి బాధపడని అవసరం. అవును, ఇప్పుడు మా ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళకి చాలా మందికి 2023 ముందు బైకులు కార్లు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు E20 వాడడం వల్ల ఒకటి మైలేజ్ తగ్గుతుంది అన్నది ఒకటి, రెండోది లోపలి పార్ట్స్ పాడవుతాయంటే మరి వాళ్ళకి ఏం చేయాలి అన్నది కొంచెం సమస్య. ఎందుకంటే అందరూ కొత్త బండి కొనుక్కునే అవకాశం లేదు, దానికి వే అవుట్ ప్రభుత్వమే చూపిస్తుందని మనం ఆశిద్దాం. అది కానీ ఇది మంచి మార్పు. ఇది అదే మార్పు మంచిదే, మరక మంచిదే అన్నట్టుగా మార్పు మంచిదే. కానీ ఈ సమస్య ఉంది, 2023 తర్వాత కొన్ని వాళ్ళు అందరూ లేరు కదా, లేదు ఈ వాహనాలు కొన్ని వాళ్ళు, వాళ్ళని ఏ విధంగా అడ్రస్ చేస్తారన్నది ఇప్పుడు ఇంపార్టెంట్. ఇంతవరకైతే ఏం చెప్పలేదు గవర్నమెంట్. అవును, చెప్తుందని ఆశిస్తాం. ఓకే, అంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా మెకానిక్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవచ్చు అని, అంటే మెకానిక్స్ కొంచెం దాన్ని ఏమైనా అడ్జస్ట్ చేయగలరా దీనికి తగ్గట్టుగా? అంటే ఇప్పుడు ప్లాస్టిక్ పార్ట్స్ కనుక ఖరాబ్ అయితే కొత్తది వేసుకోవడమే, అంతగానే ఏం చేసేది ఏముంటుంది దాంట్లో. అవును, అది అంతగానే వేరే కొత్తగా చేసేది ఏమి ఉండదు. రెండోది హైదరాబాద్ లాంటి నగరాల్లో ఈ ట్రాఫిక్ వల్ల ఆల్రెడీ మైలేజ్ తక్కువ వస్తున్నాయి, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ. ఇంకా E20 వాడడం వల్ల ఇంకా మైలేజ్ తగ్గితే అంటే పాత వాహనాలకు అది అయితే ఇంకోటి ఏంటంటే మన దేశంలో వాహనాల లైఫ్ స్పాన్ 15 సంవత్సరాలే. అవును సార్, అవును 15 సంవత్సరాలే. కాబట్టి ఇప్పుడు 2023 ముందు కొన్నవి ఏ విధంగానైనా సరే దాన్ని అయిపోతాయి, కొనసాగించాలి వాళ్ళు, అంతే. ఇంకా దానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎటువంటి పరిష్కార మార్గం లేదు. ఓకే సరే, ఒకవేళ E20 పెట్రోల్ మరి 1వ తారీఖు నుంచి అందుబాటులోకి వస్తుంది కదా, ఇప్పుడున్న పెట్రోల్ లాంటి ధరే ఉంటుందా, లేదంటే E20 పెట్రోల్కి అదనంగా కొంత ధర పెరిగే ఛాన్స్ ఉందా? ఇప్పుడున్న ధరే ఉంటుందండి. ఇప్పుడు మన పెట్రోల్ 100% ప్యూర్ పెట్రోల్ ఏ ధర ఉంటుందో దాదాపు అదే ధర ఉంటుందండి. ధర ఎక్కువ కానీ తక్కువ కానీ ఏమి ఉండదు, అదే ధర ఉంటుంది. ఓకే, ఎందుకంటే వ్యాట్ ఈ ట్యాక్సెస్ అవన్నీ కూడా గవర్నమెంట్ ఏం తగ్గించలేదు. అవును, తగ్గించలేదు కాబట్టి మనకు ఇప్పుడు ఏ ధర ఉన్నదో ప్యూర్ పెట్రోల్ అదే ధరకు E20 పెట్రోల్ కూడా దొరుకుతుంది. ఓకే, అంటే మామూలుగా క్రూడ్ ఆయిల్తో పోల్చుకుంటే ఇథైల్ ఆల్కహాల్ అనేది చాలా తక్కువ ధరకు దొరుకుతుంది, అంతే కదా సార్? అవును. అలాంటప్పుడు మరి రేటు తగ్గాలి కదా, ఎందుకు అదే రేటు ఉంటుంది? అదే సార్, ఈ వ్యాట్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్, వ్యాట్ ఈ ట్యాక్సెస్ ఉన్నాయి కదా సార్, ఈ ట్యాక్సెస్ అంతే ఉన్నాయి కాబట్టి అది అంతగనంగా తగ్గవు. ఇంకోటి ఫ్యూచర్లో చూడాలి, మరి మన గవర్నమెంట్ తగ్గిస్తుందేమో చూడాలి. మరి అది మరి ఇథైల్ ఆల్కహాల్ ఈ తయారు చేసే సంస్థలు ఎక్కువ అయినట్లయితే ఒకవేళ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటే రేటు తక్కువచ్చు. అయితే ఇంకో సమస్య ఏంటంటే మనం టీవీలలో కూడా చూస్తున్నాము, ఇథైల్ ఆల్కహాల్ పరిశ్రమల వల్ల రైతులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి అని చెప్పి మనము తెలంగాణలో కొన్ని ప్రదేశాలలో రైతులు తిరగబడుతున్నారు. ఎందుకు సార్ అంటే ఇథైల్ ఆల్కహాల్ పరిశ్రమల నుంచి కొన్ని వ్యర్థాలు బయటకు వస్తాయి. ఆ వ్యర్థాలను వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి చెరువులలో కలిపినప్పుడు ఆ చెరువుల నీళ్లు జంతువులు కానీ పాయిజన్ అవుతున్నాయి. కాబట్టి అదొక సమస్య ఉన్నది. మీరు మనం చూసే ఉంటాము, తెలంగాణలో కొన్ని చోట్ల తిరిగింది, రైతులు వద్దని అంటున్నారు వాళ్ళు. ఇదంతా ప్రాబ్లం ఉన్నది. ఓకే, అంటే రాము గారు ఇక్కడ ఇంకో కీలకమైన ప్రశ్న, ఆల్రెడీ ఎలక్ట్రిక్ వాహనాలు ఎంకరేజ్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ఒక మిషన్ తీసుకుంది. ఈ ఎలక్ట్రిక్ వాహనాలు ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో, మీరు కానీ నేను కానీ ఎవరైనా కొనుగోలు చేస్తున్నారో,
వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఛార్జ్ లేదు, ఇవ్వాల్సిన సౌకర్యాలు కొన్ని ఇస్తున్నారు, కొన్ని సబ్సిడీలు కూడా ఇస్తున్నారు కొన్ని చోట్ల. ఎందుకు ఇస్తున్నారు? ఎలక్ట్రిక్ వాహనాలు కొనటం వల్ల అది పర్యావరణ హితం కాబట్టి అది పర్యావరణానికి పనికొస్తుంది అని. మరి ఇది కూడా పర్యావరణ హితమే కదా. ఇప్పుడు E20 పెట్రోల్ వాడటం అనేది పర్యావరణ హితమే కదా. అంటప్పుడు ఎందుకు ధర తగ్గించకూడదు అనేది నా ప్రశ్న. అంటే ఎంకరేజ్ చేసేటట్టుగా ఉండాలి కదా అని. అవునండి. ఇప్పుడు నాది కూడా నేను 6 నెలల క్రితం కొన్నాను. నాకేమి టాక్స్ ఎగ్జామ్షన్స్ ఇవ్వలేదు. ఓకే, మరి ఎలక్ట్రిక్ కొన్నారు సార్? నేను ఎలక్ట్రిక్ నేను ఇదే కొన్నాను, E20 కొన్నాను. E20 కొన్నాను, ఏమి తగ్గించలేదు. మరి భవిష్యత్తులో ఏమో తగ్గిస్తుందేమో చూద్దాము. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పేది ఏంటంటే, చాలా మంది బ్యాటరీ వెహికల్ పర్యావరణం అనుకూలం అనుకుంటారు. బ్యాటరీ వెహికల్ నడుస్తున్నప్పుడు శబ్ద కాలుష్యం రాదు, వాయు కాలుష్యం రాదు. అవును. కానీ ఒక లిథియం అయాన్ బ్యాటరీ తయారు చేయాలంటే దానికి 5 ఎలిమెంట్స్ కావాలి. ఓకే, ఈ 5 ఎలిమెంట్స్ని మైనింగ్ చేయడం ద్వారా బయటికి తీస్తారు. కాబట్టి లిథియం అయాన్ బ్యాటరీ తయారు చేయడం అనేది చాలా ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ జరుగుతుంది తయారీలో. ఓకే, కానీ వాడేటప్పుడు మనకు కనబడదు. అదే, అవును. ఇది ఎట్లా ఉంటుంది అంటే, మన బయట దోశ తిన్నప్పుడు రుచిగానే ఉంటుంది, అవును, కానీ తయారు చేసినప్పుడు అది వేరే విధంగా ఉంటుంది. అవును. అట్లనే లిథియం అయాన్ బ్యాటరీ, అందుకని లిథియం అయాన్ బ్యాటరీ వెహికల్స్ని క్లీన్ ఎనర్జీ అంటాం. అవును, క్లీన్ ఎనర్జీ అంటాం. అవును, ఇట్స్ నాట్ గ్రీన్ ఎనర్జీ. రైట్, క్లీన్ ఎనర్జీ, క్లీన్ అంటాం. అవును. గ్రీన్ అంటే ఇంత మొత్తం అవును, మ్యానుఫ్యాక్చర్ నుంచి దాని డిస్పోజల్ వరకు మొత్తం ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఉంటే దాన్ని గ్రీన్ అంటాం. ఓకే, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కొద్దిగా పర్యావరణానికి హాని కలిగి, ఎందుకంటే మైనింగ్ చేయాలి, దానికి కావాల్సిన 5 ఎలిమెంట్స్. కానీ వాడకం మట్టుకి క్లీన్ గానే ఉంటుంది. ఓకే, అది ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ బాగా ఎంకరేజ్ చేయాలి వీళ్ళని అనుకొని ఇచ్చింది. మరి ఇది ఇంతవరకైతే అలాంటి సబ్సిడీ లేదు, ఇవ్వలేదు. ఓకే, కానీ నాకు తెలిసినంత వరకు నేను అనుకోవడం అయితే ఈ E20 పెట్రోల్ అనేది గేమ్ చేంజర్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, ఎందుకంటే ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీస్ అనేది మన దేశంలో అంత ప్రొడక్షన్ లేదు. అవును, బయట నుంచి తెచ్చుకుంటాం, అవన్నీ సమస్యలు ఉన్నాయి. ఈ ఇథైల్ ఆల్కహాల్ E20 అనేది మన దేశంలోనే వస్తుంది. కాబట్టి వేరే దేశాల మీద డిపెండెన్స్ ఉండదు కాబట్టి